హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన గురువాయూర్ అంబల్ నడియల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, విను దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు. తనకి అంజలి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. అందుకు తను వాళ్ళ ఆఫీస్లో ఉన్న అందరినీ పెళ్లికి పిలుస్తాడు. కొంచెంని తను విను పనిచేస్తున్న ఆఫీస్లో విను కిందే పనిచేస్తుంటాడు. తను అంజలి వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలుసు. అంజలి ఫ్యామిలీ విను గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కొంచెంని ప్రమోషన్ కోసం విను గురించి చాలా గొప్పగా చెప్తాడు. పెళ్లి జరగబోయేది గురువాయూర్లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్లో. ఈ టెంపుల్లో రోజు కొన్ని వందల పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఒక్కో పెళ్లి ఒక్కో ఆడిటోరియంలో జరుగుతూ ఉంటుంది. విను పెళ్లి జరగబోయేది పార్వతి అనే పేరుండే ఆడిటోరియంలో. విను ఈ విషయం తెలుసుకొని, పార్వతి అనే పేరు నా లైఫ్లో వినిపించకూడదు, పెళ్లి జరిగే ప్లేస్ని మార్పించండి అని తన పేరెంట్స్తో అంటాడు. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోరు. పార్వతి అనే పేరు వినుకి ఎందుకు నచ్చదు అంటే, పార్వతి తన ఎక్స్ లవర్. ఆ అమ్మాయి తనని మోసం చేసి వేరే తనని పెళ్లి చేసుకుంటుంది. అందుకే విను ఆ బాధలో 5 సంవత్సరాల నుంచి ఏ పెళ్లికి ఒప్పుకోయిండాడు. కానీ ఒకడు తనని మార్చి ఈ పెళ్లికి ఒప్పించింటారు. విను తమ్ముడు అనిరుద్ అలాగే తన ఫ్రెండ్ శ్యామ్ ఇద్దరూ కలిసి పెళ్లి కార్డ్స్ని ప్రింట్ చేపిస్తారు. ఆ పెళ్లి కార్డులో వీళ్ళిద్దరి పేర్లతో పాటు ఇంకో పేరు ఉంటుంది. ఆ పేరు ఏమి అంటే ఆనంద్. ఆనంద్ గురించి ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు. ఒకరు మంచోడు అని చెప్తుంటే ఇంకొకరు కోపిష్టోడు, మొండోడు అని చెప్తుంటారు. అసలు పెళ్ళే వద్దు అనుకున్న వినుని మార్చింది కూడా ఆనందే. ఆనంద్కి చాలా కోపం. కానీ వినుతో మాత్రం ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుతూ తను చెప్పిందల్లా చేస్తుంటాడు. తను వినుతో మాట్లాడుతున్నప్పుడల్లా పార్వతిని తిడుతూ తను పార్వతిని మర్చిపోయేలా చేస్తుంటాడు. వినుకి ఆనంద్ అంటే చాలా ఇష్టం. తను అంజలితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆనంద్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అది అంజలికి ఏమాత్రం నచ్చదు. ఒకసారి విను పార్వతిని గుర్చేసుకుని బాధపడుతుంటే ఆనంద్ తనతో మాట్లాడుతూ తన ఫోటోని దగ్గరుంటే కాల్ చేయి అంటాడు. దానికి విను ఆనంద్తో మాట్లాడుతూ, నువ్వు చెప్పింది నేను చేస్తాను, కానీ నువ్వు నా కోసం నీ భార్యతో మళ్ళీ కలిసిపోవాలి అంటూ తన ఫోటోని వాల్పేపర్గా పెట్టుకో అంటాడు. ఆనంద్కి చాలా సంవత్సరాల క్రితమే పెళ్ళై ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అంతా బాగుంటుంది. వీళ్ళిద్దరికి ఒక బాబు కూడా పుడతాడు. కానీ ఒకరోజు ఒక లవ్ లెటర్ ఆనంద్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆనంద్ ఆ లెటర్ చూసి పెళ్లి కాకముందు తన భార్యకున్న లవ్ అఫేర్ గురించి తెలుసుకుంటాడు. దానికి తను తన భార్యని వాళ్ళ ఇంటికి పంపించేసి ఇంటికి దూరంగా జార్ఖండ్లో పనిచేసుకుంటూ ఉంటాడు. ఆనంద్ విను చెప్పిన దానికి నో చెప్పలేక సరే అంటాడు. ఇక్కడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే, విను ఎక్స్ లవర్ పార్వతినే ఆనంద్ భార్య పార్వతి. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. ఆనంద్ విను చెప్పింది ఫాలో అవుతూ తన భార్యతో మళ్ళీ కలిసిపోయేందుకు తనకి సారీ అని మెసేజ్లు పెడతాడు. పార్వతికి ఆనంద్ అంటే చాలా ఇష్టం. అందుకు తను సారీ చెప్పగానే తను తన కోపాన్ని మొత్తం మర్చిపోతుంది. విను కూడా అంజలితో మాట్లాడుతూ తన మీద ప్రేమని బాగా పెంచుకుంటాడు. విను ఇండియాకి వచ్చే ముందు ఆనంద్ కోసం అలాగే తన వదిన కోసం బట్టలు కొంటాడు. విను తమ్ముడు అనిరుద్ విను ఫ్రెండ్స్ వినుకు పెట్టిన అడ్డ పేరుని అంజలికి చెప్పేస్తాడు. దానికి విను అనిరుద్ మీద కోపడతాడు. ఇంట్లో వాళ్ళు విను తెచ్చిన ఐఫోన్ చూసి అది మా కోసమే అనుకుంటారు. కానీ తను తీసుకుని వచ్చింది ఆనంద్ కోసం. విను డైరెక్ట్గా వెళ్ళి అంజలిని కలుస్తాడు. దానికి అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ విను అప్పుడు కూడా ఆనంద్ గురించే మాట్లాడతాడు. దానికి అంజలికి ఏం చేయాలో తెలియక నవ్వి సైలెంట్ అయిపోతుంది. ఆనంద్ కూడా జార్ఖండ్ నుంచి ఊరికి వస్తాడు. తన ఇంటికి వెళ్లే ముందు పార్వతి వాళ్ళ ఇంటికి వచ్చి అందరికీ సారీ చెప్పి పార్వతిని ఇంటికి రమ్మంటాడు. ఆనంద్ ఇంటికి రమ్మని చెప్పడమే ఆలస్యం. పార్వతి ఆనంద్తో కలిసి ఇంటికి వచ్చేస్తుంది. ఆనంద్లో వచ్చిన మార్పు విను వల్లే అని అంజలి అలాగే తన పేరెంట్స్ వినుని మెచ్చుకుంటారు. ఆనంద్ అలాగే తన పేరెంట్స్ పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. వినుకి ఆనంద్ అంటే ఎంత ఇష్టం అంటే, ఫస్ట్ తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా ఆనంద్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆనంద్ వాళ్ళ ఇంటికి వస్తాడు. దానికి ఆనంద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విను పార్వతికి చీరిద్దామని చూస్తే తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంది అని తెలుస్తుంది. అందుకు ఆనంద్ విను ఇద్దరు కలిసి మందు తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఆనంద్ వినుని హ్యాపీ చేయడం కోసం తన ఎక్స్ లవర్ పార్వతిని తిడుతూ తన భర్తను కూడా తిడతాడు. అప్పుడే పార్వతి ఇంటికి వస్తుంది. విను పార్వతి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. వినుకి ఏం చేయాలో తెలియక శారీ తనకిచ్చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. విను ఫ్రెండ్ శ్యామే అంజలి గురించి తన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసింటాడు. తను సరిగ్గా ఎంక్వైరీ చేసింటే పార్వతి గురించి కూడా తెలిసిండేది అని విను తన మీద కోపడతాడు. తను ఇంకా చేసేదేమీ లేక ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ ఏం జరిగినా ఆనంద్కి మాత్రం పార్వతి తన ఎక్స్ లవర్ అనే విషయం తెలియకూడదు అనుకుంటాడు. పార్వతి కూడా తనని తన భర్తని కలపడం విను ప్లాన్లో ఒక భాగమేమో అని చాలా టెన్షన్ అయిపోతుంది. ఆనంద్ విను తెచ్చిన శారీని పార్వతిని వేసుకోమని చెప్పి
అన్నిటికీ విను విను అని తలుచుకుంటూ ఉంటాడు. దానికి పార్వతికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. విను పెళ్ళి ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసుకోవాలి అని ఆనంద్కి ఫోన్ చేసి ఈ పెళ్ళి ఆపేద్దామంటాడు. అప్పుడు ఆనంద్ మాట్లాడుతూ, నీ ఎక్స్ లవర్ నీకు గుర్తొస్తోంది అని నాకు అర్థమవుతుంది, అయినా నువ్వు ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలి అంటూ, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మాటలు వేరే వాళ్ళు చెప్పింటేనా తల పగలగొట్టేసేవాణ్ణి అంటాడు. ఆ మాటలకి విను షాక్ అయ్యి ఆనంద్తో మాట్లాడలేమనే విషయం అర్థం చేసుకుంటాడు. ఆనంద్ అంజలి విను పెళ్లి గురించి అందరికీ తెలియాలి అని, పెళ్ళికి ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది, పెళ్ళికి ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది అని పేపర్లో వేపిస్తుంటాడు. విను దాన్ని చూసి అసలు తట్టుకోలేకపోతుంటాడు. పార్వతి కూడా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. దానికి ఆనంద్ తనతో మాట్లాడుతూ, మనిద్దరం కలిసేందుకు తన్నే కదా కారణం, తను చాలా మంచివాడు, అంజలి తనని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటాడు. విను ఆనంద్ భార్య తన ఎక్స్ లవర్ అనే విషయం ఎవరికీ చెప్పకుండా తన పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటాడు. తను పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఈ పెళ్లి ఇష్టం లేదు అని వాళ్ళ పేరెంట్స్తో అలాగ అంజలితో అంటాడు. కానీ ఆనంద్ విను ఇలా మాట్లాడతాడు అని వాళ్ళకి ముందుగానే చెప్పింటాడు. అందుకు వాళ్ళు విను మాటలు పెద్ద పట్టించుకోరు. దానికి వినుకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఆనంద్ వాళ్ళ అమ్మకి 2 తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆనంద్ వాళ్ళ నాన్నకి గొడవ జరిగింటుంది. అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అయినా ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళికి ఇన్వైట్ చేస్తాడు. దానికి వాళ్ళు మాట్లాడుతూ, మేం పెళ్ళికి వస్తే మీ నాన్నకి నచ్చదు, పెళ్ళైన తర్వాత నువ్వే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఇక్కడికి పిలుచుకొని రా అంటారు. పెళ్ళిని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేయించాలి అని విను కుంజుని వచ్చి కలిసి, ఆనంద్ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వేం చెప్పినా నమ్ముతారు, అందుకని నువ్వు నేను మంచోని కాదు అని వాళ్ళకి చెప్పు అంటాడు. కానీ కుంజున్ని నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, అబద్ధాలు చెప్పను అంటాడు. దానికి విను కుంజుని మీద సీరియస్ అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తాడు. శ్యామ్ విను పెళ్లి క్యాన్సిల్ చేయాలి అని వినుకి పిల్లలు పుట్టారు అని ఫేక్ రిపోర్ట్స్ తయారు చేపించి ఆ రిపోర్ట్స్ని పార్వతి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వస్తాడు. పార్వతి వాళ్ళ నాన్న ఒక డాక్టర్, కానీ ఆయనకి అంజలి చేసుకోబోయేది వినుని అనే విషయం తెలీదు. అందుకు ఆ రిపోర్ట్స్ చూసినా పెద్ద రియాక్ట్ అవ్వడు. శ్యామ్ ఇంకా చేసేదేమీ లేక ఒకప్పుడు అంజలిని వన్ సైడ్ లవ్ చేసి వెంట పడ్డ జార్జ్ని వెళ్ళి కలిసి అంజలి నీదే అని రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తాడు. కానీ జార్జ్ నాకు అంజలి అంటే ఇష్టం లేదు అని చెప్పి కొట్టిపడేస్తాడు. వేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అవుతుంటే వినుకి శ్యామ్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ మయన్ కుట్టి గుర్తుకొస్తాడు. మయన్ కుట్టి ఎలాంటివాడు అంటే ఏదైనా చెడగొడదామని ఫిక్స్ అయితే దాన్ని ఖచ్చితంగా చెడగొట్టేస్తాడు. శ్యామ్ మయన్ కుట్టికి మొత్తం చెప్పి వాళ్ళ పెళ్ళి ఎలాగైనా సరే చెడగొట్టు అంటాడు. దానికి మయన్ కుట్టి ఒక ప్లాన్ వేసి ఆనంద్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. విను అంజలిని బయట కలిసి ఈ పెళ్లి తనకి ఇష్టం లేదు అని సీరియస్గా తనకు అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు అంజలి మాట్లాడుతూ, నీ ఎక్స్ లవర్ మా వదిన పార్వతినే కదా, ఈ విషయం తను నాకెప్పుడో చెప్పింది, మీ ఇద్దరు ఈ పెళ్లిని ఆపేద్దామని చూస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించట్లేదు అంటూ, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అంటుంది. దానికి విను చాలా బాధపడుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ పెళ్లి నాకు ఇష్టమే అని మీ అన్నకి చెప్పేసి వస్తా అని ఆనంద్ దగ్గరికి బయలుదేరతాడు. దానికి అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వినుకి హగ్గిస్తుంది. ఇంట్లో పార్వతి ఆనంద్కి నిజం చెప్పేద్దామనుకుంటుంది. కానీ ఆనంద్ మాట్లాడుతూ, నువ్వు నీ పాస్ట్ గురించి మర్చిపో, నేను కూడా ఇంక దాని గురించి ఆలోచించను అంటూ, ఏం జరిగినా సరే నువ్వు నేను కలిసే ఉంటామంటాడు. దానికి పార్వతి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనంద్కి హగ్గిస్తుంది. అప్పుడే ఎవరో ఇంటి కాలింగ్ బెల్ కొడతారు. ఆనంద్ ఎవరా అని వెళ్ళి చూస్తే మయన్ కుట్టి. తను ఆనంద్తో మాట్లాడుతూ విను ఎక్స్ లవర్ పార్వతి అనే విషయం చెప్పేస్తాడు. దానికి ఆనంద్ పార్వతి మీద చాలా సీరియస్ అవుతాడు. అలాగే తనని కలిసేందుకు వచ్చిన వినుని కొట్టి, నీకోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా, ఇంకా నా చెల్లితో నీ పెళ్లి విషయం మర్చిపో అంటాడు. దానికి విను మాట్లాడుతూ, నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను నీ చెల్లినే పెళ్లి చేసుకుంటా అని సవాల్ చేస్తాడు. ఆనంద్ కూడా చూసుకుందామని చెప్పి సవాల్ చేస్తాడు. విను శ్యామ్ ఇద్దరూ ఏ విషయం అయితే ఆనంద్కి తెలియకుండా ఇన్ని ప్లాన్లు వేశారో ఆ విషయమే మయన్ కుట్టి ఆనంద్కి చెప్పేసరికి వాళ్ళు తనను తిప్పించి కొడతారు. ఆనంద్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ విషయం ఎలా చెప్పాలో తెలియక కారణం ఏం చెప్పకుండా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి అంటాడు. దానికి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ కారణం తెలియకుండా క్యాన్సిల్ చేయము అంటారు. దానికి ఆనంద్ అంజలితో మాట్లాడుతూ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో అంటాడు. దానికి అంజలి, నాకు విను అంటే చాలా ఇష్టం, అయినా కారణం తెలియకుండా పెళ్ళింది క్యాన్సిల్ చేసుకోవాలి అంటూ, మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆ మాటలు విన్న ఆనంద్ షాక్ అయిపోతాడు. అంజలి ఆనంద్ చెప్పిన మాటలకి భయపడి మా అన్న ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడేమో అని వినుకు ఫోన్ చేసి చెప్తుంది. దానికి విను అంజలికి ధైర్యం చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అంటాడు. పార్వతి అసలు వినుతో ఏం జరిగిందో ఆనంద్కి చెప్పేందుకు ట్రై చేస్తుంది. కానీ ఆనంద్ తనతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడ్డు. దానికి పార్వతి చాలా బాధపడుతుంది. కుంజున్ని విను దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని అయ్యప్ప మాల తీసేసిన వెంటనే ఆనంద్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి విను గురించి చాలా చెడ్డగా చెప్తాడు. దానికి ఆనంద్ వాళ్ళ నాన్న వినుకు ఫోన్ చేసి నన్ను వచ్చి కలువు అంటాడు. దానికి విను కుంజున్ని మీద చాలా సీరియస్ అవుతాడు. పార్వతి వాళ్ళ నాన్న
అసలు తన కూతురుతో ఆనంద్కి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం కోసం తనని పిలిచి మాట్లాడతాడు. దానికి ఆనంద్ విను ఫోటోను చూపించి నీ కూతురు ప్రేమించింది విన్ని అంటాడు. అప్పుడు ఆయనకి విను గుర్తుకొచ్చి విను రిపోర్ట్స్ని ఆనంద్కు చూపిస్తాడు. ఆనంద్ వాటిని చూసి పెళ్లి క్యాన్సిల్ చేపించేకి ఇవి చాలు అని వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరతాడు. విను ఆనంద్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కొంచెం నేను చెప్పినవన్నీ అబద్ధాలు అంటాడు. అప్పుడే ఆనంద్ అక్కడికి వచ్చి ఆ రిపోర్ట్స్ని చూపిస్తాడు. విను ఆ రిపోర్ట్స్ అన్ని ఫేక్ అని నిరూపిస్తాడు. దానికి ఆనంద్ వాళ్ళ నాన్న ఆనంద్ పిల్ల ఆపేందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనుకొని ఆ రిపోర్ట్స్ని అలాగే కొంచెం చెప్పినవి నమ్మడు. ఆనంద్ వాళ్ళ నాన్న అసలు ఆనంద్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని తనతో మాట్లాడేందుకు వెళ్తాడు. అప్పుడే అంజలిని ఒకప్పుడు వన్ సైడ్లో వచ్చేసిన జార్జ్ అక్కడికి వచ్చి పెళ్లి ఆపేందుకు ట్రై చేస్తాడు. ఎందుకంటే తను ఇప్పటికీ అంజలిని ప్రేమిస్తుంటాడు. ఆనంద్ జార్జ్ గురించి తెలుసుకొని తనని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. జార్జ్ ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి అని విను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న అందరిని బెదిరించి అక్కడి నుంచి వచ్చేస్తాడు. నిజానికి జార్జ్కి విను ఎలా ఉంటాడో కూడా తెలీదు. విను అంజలిది రేపే పెళ్ళి. అందుకు ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న ఆనంద్తో మాట్లాడుతూ పెళ్ళికి వచ్చి నీ చెల్లిని ఆస్వాదించు అంటారు. కానీ ఆనంద్ వాళ్ళ మాటలు వినకుండా ఎలాగైనా సరే పెళ్లిని ఆపాలి అని వాళ్ళమ్మ తమ్ముళ్ళకి విషయం చెప్పి ఈ పెళ్లిని ఆపండి అంటాడు. దానికి వాళ్ళు మాట్లాడుతూ మేం విను పార్వతుల ప్రేమ విషయం అందరికి చెప్పి ఈ పెళ్లి ఆపేస్తామంటారు. ఆనంద్ దానికి చాలా హ్యాపీ. కానీ ఆనంద్కి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమి అంటే పార్వతికి వచ్చిన లవ్ లెటర్ గురించి ఆనంద్ వాళ్ళ అమ్మకి నాన్న కూడా చెప్పిండాడు. కానీ వాళ్ళ అమ్మ తమ్ములకి ఈ విషయం ఎలా తెలిసింది అని. తెల్లారితే పెళ్ళి. అందుకు విను అంజలి ఇద్దరు ఫ్యామిలీతో కలిసి సంగీత్లో చాలా ఎంజాయ్ చేస్తారు. పార్వతి కూడా సంగీత్కి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆనంద్ రాలేదు అని చాలా బాధపడుతుంది. శరవణ తను విను కాలేజ్ ఫ్రెండ్. విను శరవణ ఫస్ట్ నైట్ రోజు తన మీద ప్రాంక్ చేసి తను అలాగే తన భార్య విడిపోయేందుకు కారణమైంటాడు. అందుకు శరవణ ఇప్పుడు విను పెళ్లి ఆపాలి అని ఇక్కడికి వచ్చింటాడు. విను తనని చూసి షాక్ అయిపోతాడు. ఇప్పుడు విను పెళ్లి ఆపేందుకు చాలామంది ట్రై చేస్తుంటారు. అందుకు వినుకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఆనంద్ కుంజునితో కలిసి ఈ పెళ్లి ఎలాగైనా సరే ఆపాలి అని ఒక బార్లో ముందు తాగుతూ ఉంటాడు. శ్యామ్, అనిరుద్, మయన్కుటి ముగ్గురు ఆనంద్ ఈ పెళ్లి ఆపకూడదు అంటే తనకి వార్నింగ్ ఇవ్వడం ఒకటే మార్గమని కొంతమంది రౌడీల్ని తన మీదకి పంపిస్తారు. కానీ తను అందరం చిత్తకొట్టి ఒక మూల కూర్చోబెడతాడు. ఇంట్లో పార్వతి ఆనంద్తో మాట్లాడుతూ నేను వినుని ప్రేమించిన మాట నిజమే. కానీ మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు వినుని మా ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పాను. కానీ విను జాబ్ లేదు అని మా ఇంటికి రాకుండా ఇవేవో కారణాలు చెప్పేవాడు. కానీ తీరా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా గురించి అందరికీ చెడ్డగా చెప్పడం స్టార్ట్ చేశాడు. దానివల్ల నేను నా ఫ్రెండ్స్ని కూడా కలవలేకపోతున్నా అంటూ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను తన గురించి ఆలోచించేదే మానేశా. నేను నీ దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చేందుకు విను కాదు కారణం, నీ మీద ఉన్న ప్రేమ అంటుంది. ఆనంద్ పార్వతి చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటాడు. పెళ్లి కోసం అందరూ కలిసి టెంపుల్కి వస్తారు. విను ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని చాలా టెన్షన్గా ఉంటాడు. పార్వతి వాళ్ళ నాన్న వినుతో మాట్లాడుతూ నువ్వే కదా నా కూతురు ఎక్స్ లవర్, నా అల్లుడు నాకు ఎప్పుడు నచ్చాడు, అందుకే నేను ఈ పెళ్లి విషయంలో నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. పెళ్లిని ఆపేందుకు శరవణ, జార్జ్ అలాగే ఆనంద్ వాళ్ళ అమ్మ తమ్ముళ్ళు అక్కడికి వచ్చింటారు. జార్జ్కి అయితే విను ఎవరో కూడా తెలీదు. కానీ పెళ్లిని ఆపేందుకు మాత్రం ట్రై చేస్తుంటాడు. ఇదంతా ఇలా ఉంటే ఆనంద్ పార్వతిని పిలుచుకొని అక్కడికి వస్తాడు. ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న తను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తను అక్కడికి వచ్చింది పెళ్లి ఆపేందుకు. విను వీళ్ళందరిని ఒకే దగ్గర చూసి ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ అయిపోతాడు. శరవణ అయితే నీ పెళ్లి ఖచ్చితంగా ఆపేస్తా అని వినుకి డైరెక్ట్గా చెప్తాడు. ఆనంద్ శరవణ కూడా పెళ్లి ఆపేందుకు ట్రై చేస్తున్న విషయం తెలుసుకొని తనతో కలిసేందుకు ట్రై చేస్తాడు. కానీ శరవణ నాకు నీ సపోర్ట్ వద్దు అని చెప్పి ఆనంద్ని అసలు పట్టించుకోడు. ఆనంద్ వాళ్ళ అమ్మ తమ్ములతో మాట్లాడుతూ ఈ పెళ్లి ఆపేయండి అంటాడు. కానీ తనకు తెలియని విషయం ఏమి అంటే వాళ్ళిద్దరికీ ఆనంద్ ఫ్యామిలీ బాధపడ్డమే కావాలి. వాళ్ళిద్దరిలో ఒక అతను కాలేజ్ టీచర్. విను, పార్వతి ఇద్దరు ఆయన పనిచేసిన కాలేజీలో చదువుకుంటారు. అప్పుడే ఆయనకి వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలిసింటుంది. అందుకే వాళ్ళు ఆనంద్ ఫ్యామిలీని విడగొట్టాలి అని ఒక లవ్ లెటర్ని ఆనంద్ వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళిద్దరు విడిపోయేలా చేసింటారు. ఇప్పుడు కూడా విను లాంటి ఒక ఫూలిష్ ఆనంద్ ఫ్యామిలీలోకి వెళ్తే వాళ్ళంతా నరకం చూస్తారు అని ఆ పెళ్ళిని ఆపరు. ఆనంద్కి ఏం చేయాలో తెలియక కనీసం నీ ప్లాన్ చెప్పు అని శరవణ దగ్గరికి వెళ్తాడు. కానీ శరవణ ప్లాన్ గురించి కూడా ఏం చెప్పడు. ఆనంద్కి ఏం చేయాలో తెలియక పార్వతితో విను తన ఎక్స్ లవర్ అనే విషయం అందరికీ చెప్పించాలి అనుకుంటాడు. కానీ పార్వతి అక్కడ కనిపించదు. ముహూర్తం టైం అయిపోతుంటే పూజారి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పిలుస్తాడు. శరవణ పెళ్లి కూతురు అంజలి అనే విషయం తెలుసుకుని షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను పార్వతిని పెళ్లి కూతురు అనుకుని తనని కిడ్నాప్ చేసింటాడు. ఆనంద్ ఈ విషయం తెలుసుకొని ఇదా నీ ప్లాను అని శరవణకి లాగిపెట్టి ఒకటిస్తాడు. జార్జ్ పెళ్లి ఆపాలి అని తాలిబొట్టుని విని దగ్గర నుంచి లాక్కుంటాడు. పెళ్లి ఆపాలి అనుకునే వాళ్ళు ఒక పక్క, అలాగే పెళ్లి జరగాలనుకునే వాళ్ళు ఇంకో పక్క గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. కానీ
ఆనంద్ వాళ్ళ అమ్మ తమ్ముళ్ళు మాత్రం ఏం చేయకుండా జరిగే చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఆనంద్ వాళ్ళ నాన్న ఆనంద్కి వాళ్ళని చూపించి, ఇప్పటికైనా నీ శత్రువులు ఎవరో తెలుసుకో, పార్వతి ఎక్స్ లవర్ విను అనే విషయం మాకెప్పుడో తెలుసు అంటాడు. ఆనంద్ వాళ్ళ నాన్న చెప్పిన దానికి బాగా ఆలోచించి, నా చెల్లి జీవితం నాశనం చేయకూడదు అని పెళ్ళి ఆపేందుకు ట్రై చేస్తున్న అందరినీ కొట్టి తన చెల్లి పెళ్లిని తనే దగ్గరుండి చేస్తాడు. దానికి విను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనంద్తో మళ్ళీ కలిసిపోతాడు. ఆనంద్ పార్వతి ఇద్దరూ కలిసి వినుకి అంజలికి బ్లెస్సింగ్స్ ఇస్తారు. విను పార్వతితో మాట్లాడుతూ, నేను నీ గురించి అందరికీ చాలా చెడ్డగా చెప్పాను, దానికి సారీ అంటాడు. పార్వతి వినుని క్షమించేస్తుంది. లాస్ట్కి అందరూ కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటారు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, గురువాయూర్ అంబల్ నడియల్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.